నమస్తే. నేను సిరి. శాసన మండలిలో అయితే చాలా వరకు మనం నిన్న నుంచి చూస్తే వాకౌట్లు జరుగుతున్నాయి. అండ్ అట్లనే ఇప్పుడు ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో దాని మీద కూడా చర్చ జరుగుతుంది పెద్దల సభలో. సో దాంట్లో వైసీపీ వాళ్ళది ఎలాంటి తప్పు లేదు, ఆ కట్టడం మేము కరెక్ట్గానే కట్టినాం, కానీ మీకు అది తప్పుగా కనిపిస్తుంది అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నారు. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే శాసన మండలిలో వైసీపీ నేతలు ఎట్లా మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం. ఏదైతే ఋషికొండ ఉందో ఋషికొండ అక్కడ దాన్ని ఎలా చేశారు, దాంట్లో ఎన్ని కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ కట్టారు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది కరెక్ట్గానే కట్టినాం, అది మీకే తప్పు కనబడుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటంటారు సార్? ఋషికొండ విషయం దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనకి ఇక్కడ గత 5 సంవత్సరాల పరిపాలన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా చేశారన్నది ఒక చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఒక ఋషికొండని అనేటువంటి ఆ కొండని అనకొండలా ఎలా మింగేసింది అన్నది మనకు అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాదాపు 450 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ లాంటిది కట్టుకున్నాడు ఆయన. అది కట్టే సమయంలో కనీసం ఎవరికి అనుమతులు కూడా లేవు చూడడానికి. ఇప్పుడు ప్రజాధనంతో ఖర్చు పెట్టేదానికి ప్రజలకి అవకాశం ఉండాలి చూడడానికైనా, దానికి అవకాశం కూడా లేకుండా నిర్బంధించి చుట్టూ ఒక వాల్స్ల కింద కట్టెల కింద ఎవరిని వెళ్ళలేకుండా చేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. అంటే దురదృష్టం పాపం అతనికి మళ్ళీ అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చిండుంటే ఆయన దాంట్లో కూర్చుని చక్కగా సముద్ర తీర ప్రాంతాన్ని అంతా చక్కగా చూసుకుంటూ అనుభవించేవాడు ఒక ప్యాలెస్ కింద. అతను ఆలోచన విధానం అంతా ఒక రాజరకం కింద ఉంటుంది కదా. అయితే ఈ రోజున గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ప్రజాధనంతో కట్టినటువంటి ఆ బిల్డింగ్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఏంటి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూసి వెళ్ళి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ పెట్టిన ఖర్చులు ఒక కమోడికి 13 లక్షలు, ఓ తలుపుకు 35 లక్షలు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజున శాసన మండలిలో చర్చ జరుగుతుంటే అదేదో తప్పు కాదన్నట్టు గతంలో కూడా ఇలాగా జరిగినాయి. ఇప్పుడు తెలంగాణలో ప్రగతి భవన్ కట్టారు. కట్టినప్పుడు దాంట్లోకి కనీసం కేసీఆర్ అడుగు పెట్టలేకపోయాడైనా రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టారు, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే మీరు సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప తాము చేసింది తప్ప కరెక్ట్ అని చెప్పట్లా. ఇప్పటికే ఒప్పుకోవట్లా. అసలు అది దేనికోసం, అసలు దేనికి ఉపయోగించడానికి? అంటే యాక్చువల్గా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని ఉపయోగించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నారు. సరే, అసలు అంత ప్రజాధనం కంటే అక్కడ పర్యావరణాన్ని తొలిచేశారు. అనుమతులు తీసుకున్నది కొన్ని ఎకరాలకైతే వాళ్ళు కట్టింది చాలా దారుణంగా మొత్తం ఆక్రమించారు. యాక్చువల్గా వైజాగ్ అనేటప్పటికీ సరే ఒక అద్భుతమైనటువంటి నగరం. అక్కడ నౌకాశ్రయం కూడా సహసిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయం. ఎర్రమట్టి కొండలు ఉంటాయి, అద్భుతమైన కొండలు ఉంటాయి. అంటే ఆ తూర్పు నుంచి వచ్చే గాలుల్ని అడ్డుకునే విధంగా ఒక సేఫ్టీ గార్డులా ఉంటాయి. నేవీ బేస్ అది. ఇప్పుడైతే గత 5 సంవత్సరాల్లో మొత్తం ప్రకృతి సంపద ఎలా దోచారో మొత్తం ఎర్రమట్టి కొండలు దోచేశారు. అదేవిధంగా ఈ కొండలంతా తొలిచేశారు పట్టుకుని. మీకు అసలు వాడి స్వరూపం ఎలా ఉంటుంది ఇప్పుడు జనాలకు తెలియదు. మీరు ఒక్కసారి పాత సినిమాలు చూడండి, మరో చరిత్ర లాంటి సినిమాలు చూస్తే అక్కడ అద్భుతంగా కనబడతాయి. అదేవిధంగా జంజాల్ గారి పిక్చర్లన్నీ కూడా అక్కడ తీశారు వైజాగ్లో. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. అంటే ఒక ప్రజాధనానికి గార్డెన్గా ఉండవలసినటువంటి ప్రభుత్వం పర్యావరణాన్ని కూడా విధ్వంసం చేసి తన సొంత ఎస్టేట్లు కట్టుకోవడానికి, ప్యాలెస్లు కట్టుకుంటానికి ఏ విధంగా ఉపయోగించారు అన్నది ఉదాహరణ ఋషికొండ ప్యాలెస్. ఆ రోజున మా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి చాలా ఆయన కోర్టుకి వెళ్ళడం, తన పోరాటం అతను చేసుకుంటూ వచ్చాడు. అతని మీద కూడా చాలా ఇబ్బందులు గురి చేశారు అతన్ని. నేనేమంటే ఈ రోజుకి కూడా దాన్ని ఉపయోగించుకోమంటారు. ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లాగా వచ్చిన వెంటనే ప్రజావేదికను ఎలా కూల్చేశారు అలా కూల్చారు. దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళు ఆల్రెడీ పెట్టిన ఖర్చు ఏదైతే 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఈరోజు ఆ చర్చ లేవనెత్తింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చర్చ లేవనెత్తి వాళ్ళు ఏదో సద్వినియోగం చేసినట్టు, వాళ్ళు తప్పు లేనట్టు బొత్స గారు ఈ రోజున మండలిలో ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం దాన్ని ఏమంటారో కప్పపుచ్చే ప్రయత్నం అతనే చేసుకుంటున్నాడు. ఇంకా అంటే ఆ తప్పును మళ్ళీ పదే బయట చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక వైజాగ్ అనే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల జరిగినటువంటి ఘటనలు మనకు తెలుసు. ఋషికొండ ప్యాలెస్ అన్నది పెద్ద మనకు ఉదాహరణ ప్రకృతి దోపిడీకి. ఖచ్చితంగా దాన్ని టూరిజం డెవలప్మెంట్గా ఉపయోగించుకోవాలా లేకపోతే అధికారిక భవనంగా ఉపయోగించుకోవాలన్నది కూటమి ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన డబ్బులు వృధా చేయకూడదు కదా, ప్రజాధనం కదా. కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని
ఏదైతే ఆ రోజు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, రోజా గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు చేసిన తప్పిదాలను ప్రజలకు కూడా వివరించి చెప్పాలి. గత ప్రభుత్వంలో ఇది జరిగింది, ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు అనే విషయం చెప్పడం కూడా ప్రభుత్వం బాధ్యత. అది చెప్పడానికి చూస్తే దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నారు. ఇది ఏదైనా సరే 1-2 సందర్భాలు అయితే మనం చెప్పుకోగలం. ఇంత దారుణమైన ఘటన కూడా ఒక మంచి ప్రయత్నం కింద తెలంగాణతో పోల్చి, అక్కడ ఏదో ప్రగతి భవన్తో పోల్చి మీరు ఉపయోగించుకోవాలంటే మాట్లాడతా వాళ్ళు చేసిన తప్పును కూడా సర్దిద్దుకునే ప్రయత్నం చేయకపోగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఆల్రెడీ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళ మనసులో కూడా బుద్ధి రావట్లేదు. ఏం జరుగుద్దో చూడాలి ఇప్పుడు. అంటే మొత్తానికి అయితే రిషికొండ ప్యాలెస్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులానే చూడాలి, కానీ మేము సొంతంగా ఏం కట్టుకోలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం దాంతో ఖర్చు పెట్టేది ఏదైనా ప్రజల సొమ్మే కదమ్మది. ప్రజల సొమ్ముతో కట్టింది ప్రజలకే చేరాలి. దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అన్నది ఈరోజు ఇప్పుడు మన ఖజానా చూస్తుంటే ఇది వీళ్ళకే అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అసలు ఎక్కడ అది ఏ సెక్షన్లో ఎలా ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజున వాళ్ళు చేసిన ప్రకృతి దోపిడీని కూడా సమర్థించుకుంటున్నారు. అది కదా మనం చెప్పేది. చేసిన తప్పు ఎప్పుడైనా సరే తప్పు జరిగినా దాంట్లో లోపాలు ఉంటే సరి చేసుకోవాలండి, ఖచ్చితంగా మా తప్పు అంటే మేము ఒప్పుకుంటామని చెప్పి మాట అనాలి. అది అనకుండా ఇంకా తప్పుని వాళ్ళు ఏదో గొప్పతనం కింద చెప్పుకుంటూ వెళ్తున్నారు. అది మేము ఎత్తి చూపిస్తుంది. అది ప్రకృతి సంపదను దోచేయడమే కాకుండా ప్రజా సంపదని ఏ విధంగా తినేశారు అన్నది ఈ రోజున ప్రశ్న. గత 5 సంవత్సరాలు దోపిడీ అలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజనే కాదు, గతంలో ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రకృతి సంపదంతా దోచేశారు. వాన్పిక్కు రకరకాల కుంభకోణాలు. ఈ రోజు ఆయన మన కేసులు చాలా ఉన్నాయి కదా. ఈ రోజున అదే జరిగింది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రయత్నం. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జాలు చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ. దేవాలయ భూములు లేవు, ప్రభుత్వ భూములు లేవు, అసైన్డ్ ల్యాండ్స్ లేవు, ఇటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ లేవు. అన్ని విపరీతమైనటువంటి దోపిడీ అయితే జరిగింది. దానికి అత్యంత ఉదాహరణ ఋషికొండ బోడిగుండు కొట్టేసి కూడా ఈరోజు సమర్థించుకుంటున్నారంటే ఇంకా ప్రజలు కూడా వాళ్ళు ఏ విధమైన శిక్ష వేస్తారో ఇంకా భవిష్యత్తులో ఆల్రెడీ శిక్ష వేశారు. భవిష్యత్తులో ఎటువంటి శిక్ష వేస్తారో కూడా మనం వేచి చూడాలి. అంటే ఇన్ని జరిగినా కూడా ఇప్పటికి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగానే తన వైఖరి అనిపిస్తుంది. అంటే ప్యాలెస్లలో ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అయినా కూడా, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా కూడా తను ఎక్కడ కూడా అసెంబ్లీకి రాకపోవడం, ఇదంతా కూడా ఏ రకంగా చూడాలంటారు మరి? అంటే అసెంబ్లీకి రాకపోవడం అనేది అది వేరే చర్చ. ఎందుకంటే అతను ఒక మోనార్క్, తనకి దక్కంత కూడా కావాలంటాడు. మీకు గతంలో కూడా ఉదాహరణ చెప్పాను నేను. అతను వెలుగును చూడలేడు, చీకటి మనిషి. వెలుగంటే అతనికి ఇష్టం ఉండదు, ప్రజలు సంతోషంగా ఉండటం అతనికి ఇష్టం ఉండదు. నేను నరసింహ సినిమాలోని రమ్యకృష్ణ టైప్ మాట, ఇప్పుడు వచ్చిన కేజీఎఫ్ లాగా అంటే వెలుగును చూడలేరు వాళ్ళు. తనకు దక్కంది ఎవరికి దక్కకూడదు. అతను కోరుకున్నది అంతే కదా. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజలకు దూరం అయ్యాడు. నేను అంటుంది ఏదేమైనా అతని విధానం కానీ, అతని రాచరిక పోగళ్ళు కానీ, అతని ఆలోచన విధానం కానీ ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే. అతనికి రాష్ట్రం అంటే ఒక సొంత ఎస్టేట్లా ఉండాలి. నా సొంత ఎస్టేట్ పరిపాలించుకున్నట్టు చూసుకోవాలి. ప్రజలందరూ కూడా నాకు ఒక బానిసలు, నేను ఇస్తున్నాను వాళ్ళు పుచ్చుకోవాలి అనేటువంటి మాట్లాడతాడు తప్ప ఇది మనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ అని అతను ఎప్పుడు అనుకోడు. రాష్ట్రాన్ని అనుకోలేదు. ఈ రోజుకి కూడా ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చినప్పుడు కూడా నేను చేసిన తప్పులు ఎక్కడున్నాయని చెప్పి ఆత్మపరిశీలన ఎక్కడ చేసుకుంటలేదు. ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అతను ఎన్నుకోవడం కూడా ప్రజలు తప్పే కాబట్టి ఈసారి ఆ తప్పు చేయలేదు ప్రజలు. అంటే ఇది ప్రజాస్వామ్యం అమ్మా. ఖచ్చితంగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ప్రజల నిర్ణయం తీసుకుంటారు. ఒక 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇస్తారు పరిపాలన చేయమని. బాగుంటే ఉంచుతారు కాంట్రాక్ట్, లేకపోతే తీసిపడేస్తారు. ఇప్పుడు జరిగింది అదే. నేను అంటుంది ఋషికొండ కావచ్చు, లేకపోతే ఇతరుల దేవాలయ భూములు కావచ్చు, అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజా సంపదను ఏ విధంగా, ప్రభుత్వ భూములను ఏ విధంగా మింగేశారన్నదే ఈరోజు ప్రజలకు తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఋషికొండ అద్భుతమైన కట్టడం వైసీపీ వాళ్ళు సమర్థించుకుంటున్నారు. 450 కోట్లతో ఇటువంటి బిల్డింగ్ కట్టగలరా ఎవరన్నా, అంత అద్భుతంగా కట్టాడు అనేసి ఇంకా సమర్థించుకుంటున్నారు వాళ్ళు. సరే అక్కడ దోచేసిందంతా, తొలిచేసిందంతా అది ఒక సహసిద్ధంగా ఏర్పడినటువంటి కొండలు రక్షణ కవచంగా ఉంటాయి వైజాగ్ నగరానికి. దాన్ని ఏ విధంగా దోచేశారు, దానివల్ల నగరానికి ఎంత ముప్పు ఉంది. నేవీ బేస్డ్ అది రక్షణ కవచంగా ఉండవలసిన ప్లేస్లో ఈ విధంగా దోచేసి కూడా సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం అన్నదే మా ప్రశ్న. కానీ దాన్ని ఇంకా శాసనమండలిలో మరి వాళ్ళు కొంచెం మెజార్టీ ఉంది కదా శాసనమండలిలో,
ఆ మండలితో వాళ్ళు వాకౌట్లు చేయడం, లేకపోతే మిగతా విషయాలు చర్చకు రాకుండా దాన్ని హడావిడి చేయడం అని చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.